ఏంటిది మామ చచ్చిపోయిందా మామని బాణం వేయిందా మామ నా మామ నువ్వు సిద్దిపేట అయినప్పుడు పెద్ద పెద్ద తీసుకొని చిన్న కోడల చేతిలో పెడదు మామ అరటి పనులే చెల్లే ఓ మామా రాత్రి 11 దాకా చిన్న కోడలు మంచం మీద కూర్చుందు మామా టీవీ చూసుకుంటా కూర్చుంటా పోవునా ఓ మామా నీకు చిన్న కోడలు అంటే నా మామా ఈ కోరెల్లి కాడ ఎవరెవరకు అప్పులు ఇచ్చిన కాగితాలు ఎవరికి ఇచ్చినావు మామా అక్క ఊకోయే నువ్వు బాగా ఏడిచి పడైతే నీకు తొడలు నొత్తాయి లేకపోతే తొడలు వచ్చి పడేది ఊకో నువ్వెప్పుడు ఎడతావు కూడా ఓ నీళ్ళకి ఇద్దరు వల్ల నాకు ఏడుపు రాదు నాది కూడా నువ్వే ఏడివే మరి లేకపోతే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయే ఏంటిది కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఏడితే నువ్వు అగో కళ్ళకు నీళ్ళు వచ్చినావు అని అడుగుతున్నావు 700 సక్కలకు చేసినట్టుగా కళ్ళకు నీళ్ళు వచ్చిన వాళ్ళు కొంగు కప్పుకుంటారావా కళ్ళకు నీళ్లు రానోళ్ళే కొంగు కప్పుకుంటారు దూరం చుట్టిరికమా ఆడిపోతున్నామో పలానా చౌరాలు అంటారు ఆడిపోతున్నామో దుఃఖం రాదా ఈ మొగోళ్ళు సాగుకుపోతారు 5 నిమిషాలు అక్కడ లేవాడతారు లేకపోతే కూర్చుంటారు కుర్చీలే కూర్చుంటారు అట్లా పోయి తెలిసిన వాళ్ళు కనిపిస్తే షాయ తాగేస్తారు ఇంకా జర బాగా సోపతోళ్ళు ఉంటే ఒక కోట తాగేస్తారు ఆడోళ్ళు ఎటు పోతుంది సాగుపోతే ఎటు ఓరాలు ఏం చేయాలి భగవంతు అని చెప్పి దుఃఖం రోజులు ఏం చేస్తారు కొంగు మీదకి వెళ్ళి వారేసుకొని ఓ బా వని పనమైందా ఓ వని జీనం అయిందా వా నవ్వా అంటారు ఇట్లా ఆంటీ ఊడ్చుకుంటారు కొంగు తీస్తారు మరి నీళ్ళు వచ్చేటోళ్ళు కళ్ళకు నీళ్ళు వచ్చేటోళ్ళు పొంగ ఆటో ఆపుకొని మంచిగా టిఫిన్ చేస్తారు ఎవరు చేయరావా దూరం చుట్టిరికం పోయినప్పుడు ఆటో ఆపుకొని టిఫిన్ చేయరా ఈ ఆడికైనా టిఫిన్ చేస్తారు ఆడికైనా కళ్ళకు నీళ్ళు వచ్చేటోళ్ళు మందిని చూసుకుంటా అవన్నీ బాణం బాయనా ఓ నావా నాకు రోకలు లేకపోతే మననే పంపిరే అవ్వా నావా నాకు పెసలు లేకపోతే పెసలు పంపినవే అవ్వా నావా నా కట్టం చూసినవే అవో నావా నాకు బబ్బెరు లేకపోతే బబ్బెర్రు పంపినవే అవో దుఃఖం వచ్చిన వాళ్ళు కళ్ళకి నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇట్లా ఏడతారు ఏడవరా అట్లా వాళ్ళు ఏడ్చిరే అట్లా ఎవరు ఏడ్చిర్రు అంటే ఇవాళ లైవ్ వస్తుంది నేను పేరు చెప్ప కొడలా మరి చదువుకుందామంటే నా దగ్గర ఏనాడు వసర లేదు పాలిద్దామంటే నా దగ్గర పాలు లేవు నా బిడ్డకు కొన్ని పాలిచ్చి చదువుకోండి పాలు నా దగ్గర పాలు ఉన్నాయా మళ్ళా నా దగ్గర పాలు ఉన్నాయా కావాలని మాట అనకుంటే కావాలని మాట అన్నట్టే నా దగ్గర పాలు ఉన్నాయా పవన్ కుమార్ నాకు పాలుంటే నీకు ఇవ్వకపోదు నేను ఎవరు పవన్ కుమారా అంటే వెళ్ళిపోయాకారం నిండి ఎవడతాయా ఎట్లా బర్రె ఉంటే వినుకోమంటావు అంటే 4 గాల బర్రెనా 2 గాల బర్రెనా ఆయన నువ్వు బాగానే విండేటట్టు నువ్వు పాలు ఇప్పటి నుంచి వింటున్నావా బాగా ఇద్దరు వాడ మనిషి ఉన్నట్టు మరి నీకు ఇంకా టైం లేదా పిండటానికి ఇప్పుడే విండితే నువ్వు చిన్న సాదుకుంటే పుణ్యమ్మ నా కోడలు సాదుకుంటే పుణ్యమ్మ నా కోడలు చదువుకుంటే పుణ్యము చంపుకుంటే పాపము
నా కొడుకులు కాదన్నా నా కోడలు నేనాడి పిల్లరాని నీ దగ్గరికి నీ నచ్చిన బిడ్డ నా బిడ్డ చేతుల్లో పట్టే నా కోడలా చేతుల్లో పట్టే నా కోడలా నా బిడ్డను చేతుల్లో పట్టే నా కోడలా చేతుల్లో పట్టే నా కోడలా పాలన పట్టరాదే నా కోడలన్నా నా కోడలా అక్క పైలవే నువ్వు అనుకుంటున్నావు కానీ ఆయన కట్టకర కొరికినా కొడుతుంది పూరి పాడు పైలం అయితే ఎందుకు అంటే సాదుకోవాలి కోడలా నాకు బుక్కడ అన్నం పెట్టు కోడలా నేను 60 ఏళ్ళ పెద్ద మనిషిని మీ మామ చనిపోయిన కోడలా నా బిడ్డ చిన్నారి బిడ్డ పాలకుతులేసి నా బిడ్డ ఎట్టుంది నా బిడ్డను సాదుకోమని నా చేతిలో పెట్టింది ఎందుకు అంటే తండ్రి చనిపోయిన బిడ్డను కోడలు పెంచి పెద్ద చేసిందంటే కొమరెల్లి కాడ నా పేరు ఇంత తెలుపడదా ఈనాడు పేపర్ రా ముంగటి పేజీ ఇంత పొడి ఉండదా కొమరెల్లి గుడి ముంగట శిలా పలకం కొట్టిస్తాడు శిలా పలకం కొట్టియారా నాకు పెంచాలి తర్వాయి భాగం అని వెనుక పక్కన ఉంటది లోపలి పేజీల మిగతా పేజీలని ఇస్తారు చదువుకోమంటారా చెప్పరు చదువుకోవాలి పెంచాలి పెద్ద చేయాలి ఎందుకు అంటే తండ్రి లేని బిడ్డ కాబట్టి నిజమే పవన్ కుమార్ అంటే పవన్ కుమారే మరి లేకపోతే ఏంటి ఆ పిల్లగాడు కదా ఆయన పెద్ద ఆయననే అన్ని చూస్తుండు ఫోన్లో చూడండి అవన్నీ తెలుసు నేనకు లేకపోతే అంతా ఆన్లైన్ ఆయనది లేకపోతే ఇది ఎవరి పిండము ఎవరి గండము ఎవరి పిండము ఎవరి పిండము ఎవరి గండనే ఓ ఆంటీ గండ మరి పిండ ఉన్నది నీ బిడ్డ పుట్టిన గడి లోపల కన్న తండ్రి చేత పట్టగానే మా బంగారం అసలు మామ చచ్చిపోయిండు నీ బిడ్డను చదువుకుంటే నా గండవో నా మొగని గండవో పట్నం మీద ప్రజల గండవో ఎలనాడు మాత్రమైనా ఓ అత్తమ్మ నువ్వు బాధపడకు నీ బిడ్డను తీసుకుపోయి మామ బొందడుగు జాగ లోపల మళ్ళీ పొందుతావి నీ బిడ్డను పాత్ర పెట్టి వస్తే నీ కుడుకుడు కన్నం పెడతా పొద్దుగా చికెన్ పెడతా పొద్దుకి మటన్ పెడతా అత్తమ్మ మామూలు బాధపడకు వరసోబత అలకుండాలే పవన్ కుమార్ కు నీకు లగ్గం చేస్తా బాధపడవకు నాతో నీ బిడ్డని చంపిరా బాగుంటున్నా నీకు పిల్లలు అయితే లేరు కదా అయితే లేరు నువ్వేవో మరి పవన్ కుమార్ అయ్యా పవన్ కుమార్ పోదామని ఉన్నది కానీ ఆయనే రాములు దేవుడ చిన్న పిల్లగాడు కాదు ఆయనే ఓ రాములు దేవుడ పందిని వదిలిచ్చినట్టు వదిలితాడే అబ్బో పుట్టాడు ఆకలి మీద ఉన్నాడు వెళ్ళవే నీ ఎడవకాలు నీ ముఖం మీద చూస్తున్నాడు ఎడవకాలు చెప్తాడు కొడుతున్నాడు నా అలుగుదని నాకింది ఒకరు ఎవరిని సాయం చేసి పెట్టింది కంటే ఈ లోకం అనుకోవాలి ఎల్లక్క మల్లక్క ముచ్చట్లు ఏమంట పెడతారు ఇక మామ చచ్చిపోతే అర్థం చూడలేదని చెప్పి మంది నా సౌతరు అంటారు ఎటున్నాడు మూతులు మాసిన వాళ్ళు ముక్కులు మాసిన వాళ్ళు 3 రోజుల పుల్లలు కడిగేళ్ళు గెంటీలు కాళ్ళకడ నా సౌతులు ముసిన వాళ్ళు పొద్దున్న దాకా మామ వచ్చి అన్న అవుతారు ఈ కోరేది కన్నాడు నడు కుర్మలకు అసలే పర్లేదు కుర్మలు బాగా అంటారు ఒక్కదాన్ని నువ్వు 10 మందికి చెప్పవా నువ్వు ఒక్కదాని కావాలి పౌరులంతా పూట్ చేస్తా ఈ రాజ్యంలో కనిపించదు ఈ దేశంలో కనిపిస్తే నీ బిడ్డను చంపుతాం నిన్ను చంపుతాం అడు ఈ ఎల్లు ఎల్లు అని మెడల మీద కట్టలేసి ఇల్లెల్ల కొడుతున్నానమ్మా కొడుకులేమో గట్ల కోడలేమో గిట్లా ఇంకా నాకెవరున్నారు బిడ్డ దిక్కు చిన్ననాటి కోలే నా కొడుకులు
నా కొడుకుల తోడ ఏనాడు కోడన్లే బిడ్డలని మిమ్మల్ని చదువుకున్నా ఒక్కనాడు ఒక్క మాటలు లేదు బిడ్డ ఇలా నా బిడ్డ మీకు చేదైందా మీకు నేను చేదైందా నా భర్త బొంద కాళ్ళ కట్టుకున్న బిడ్డను పెట్టుమన్నవా నా కోడళ్ళు ఆడపిల్ల లేని సావదాని నా కొడుకు చేతుకు రాకి కట్టన్నాని బిడ్డ రాకిడు కోటి నోమి కొల్లారు బండ్లు కట్టి లక్ష నూతులు మిల్లవనిత బంగారం ఎత్తి ఆడవిల్లన కనుకున్నవా కని ఏమి లాభం బిడ్డు కనకేమి లాభమే అన్నకు పనికి రాని చెల్లెలవైనవా బిడ్డ అది నాకు పనికి రాని ఆడి బిడ్డవైన బిడ్డ నీ రాత మీద మన్ను బిడ్డు నీ ఏమి రాతలు బిడ్డ పుట్టంగానే నీ తండ్రి నీకు దూరమాయనా బిడ్డ కన్న బిడ్డ మీదది కాకల వంట పుట్టెడ కన్నీరు తీస్తుంది నా పొందిల ప్రాణం ఉన్నంత సేపు బిడ్డ అడక తినకచ్చైనా నేను చదువుకుంటా ఒకవేళ నేను చచ్చిన కాడ నా బిడ్డు నీ ప్రాణం పోయిన కాడ నా ప్రాణం తీసుకుంటా మని ఉంటే గట్టుకు కట్టెలు మోసిన పర్వాలేదు బిడ్డు బిడ్డ నేను చదువుకుంటా నానిగా బిడ్డను చేతుల బట్టి రాజ్యము ఎల్లుతున్నదే అమ్మా కాదంటే కడ తక్కువ సి అంటే సిరి తక్కువ నా కూడలే నన్ను కాలెత్తి తల్లిరి చేతి కొట్టిండ్రు అవ్వా ఎవని కోడన్లు ఎవని బిడ్డలు ఎవని కొడుకులు ఎవనికి వారే ఏమన్నా తీరన్నరే అవ్వరా ఇక నేను పోతున్నానని గా బిడ్డను బాబు కట్టుకొని ఏలుకోరి కోడళ్ళు రాజ్యం ఎత్తుకోండి ఇక నేను మళ్ళొస్తానో రానో ఇక మన రాతలెట్టున్నాయో మళ్ళా నడివాన నడి సాగరా ఇప్పటికైనా అన్నారవ్వా మంచివాడు ఏనాడు పోతున్నాడంటే తన తోటి 10 మంది కూడతారు లంగనో దొంగనో తాగుపోతో తిరుగుపోతో పోతే 10 మంది ఏనాడు వాడేంద్రవని లెక్క పీక్తవాయ మంచిగా వేయిందని నలుగురు సంబరపడతారు కానీ ఒకప్పుడు తనం వేసిన తల్లి తనం వేసిన తల్లాయే ఊరు మీది మంది పట్ట మీది ప్రజలందరూ కన్న తల్లికి ఎదురుగా వచ్చి అమ్మ మా ఇంటి లోపలుందురా నీ కొడుకులు కాదన్నా నీ బిడ్డలు కాదన్నా కన్న తల్లి లెక్క మేము చదువుకుంటామమ్మా నువ్వు ఏ రాజ్యం పోకు నువ్వు ఏ దేశం పోకంట అన్నరే అమ్మా శకుంతదేవి ఏమన్నది నా కొడుకులు కషాయోళ్ళు అయిండు బిడ్డ నా కోడళ్ళు మంచోళ్ళు కాదు మీ ఇంటి కాడ నేనుంటే ఏదన్నా బాధ పెట్టి ఏదన్నా బదనం పెట్టి మిమ్మల్ని ఎంత బాధ పెడతారో నీ ఇంటి లోపల నేనుండనాని కలిగి నోరింటి కాడ కంకెడ గడక కడక నోరింటి కాడ ముచ్చడు సల్లా ఆవు పాలు తీసుకొచ్చి కన్న బిడ్డకు తాగించుకుంటా
మరి ఏనాడు నువ్వు నన్ను కచ్చుకుంటే కన్న బిడ్డలు పెట్టుకుంటా అవ్వరారా ఊరు బయట ఏనాడు హనుమండ్ల గుడి కాడ నా బిడ్డను దాదుకుంటా అన్నదే అవ్వా హనుమండ్ల గుడి కాడికి కన్న బిడ్డను తోలుకొచ్చింది ఇక నాకెవరు లేరు దిక్కు కళ్ళారా మీరు ఏనాడు దానం చేస్తే ఇక్కడ హనుమండ్ల గుడి కాడ బతుకుతానంటే అంటే మీది ప్రజలందరూ తనకు తోసిందల్లా ఏనాడు దానం చేసుకుంటా అందరి చేతులలో కన్న బిడ్డను ఎత్తుకుంటారు అందరి చేతులలోగా బిడ్డ పెరుగుతుంది అపురూపంగా ఏనాడు కన్న బిడ్డను చూస్తారు కాబట్టి అప్పటికైనా ఇప్పటికైనా 721 రోజు దగ్గరికి వస్తాను ఇప్పటికైనా ఏనాడు పుట్టినోళ్ళకు పురుడు ఉండాలి పెరిగినోళ్ళకు పెండ్లు ఉండాలి చనిపోయినోళ్ళకు ఏనాడు సాగు చేయాలి చిన్నప్పుడు పేరు పెట్టకపోతే సత్యదాకా ఏనాడు చిన్నప్పుడు ఏ పేరు తోడు వెళ్తే సత్యదాకా గా పేరు అంటారు చిన్నప్పుడు చింటూ చింట అంటే లగ్గమే ఏనాడు నలుగురు వీళ్ళ తండ్రి అయినా కానీ చింటే అంటారు అందుకని నా కొడుకు పేరు పెట్టుకుంటానన్నదే అమ్మా కన్న తల్లి చూడు కన్న బిడ్డను పట్టుకొని కన్న తల్లిదండి మరి పట్టు బ్రాహ్మణుల వినిపించకచ్చే ఏనాడు భాగ్యం నాకు లేదు రాజ్యం లోపల నేనుంటే మరి పట్టు బ్రాహ్మణుల వినిపికొచ్చి ఏనాడు పేరు నేను పెట్టుకుందు కావచ్చు భాగ్యం లేదు ఏనాడు నిండావుసే గాని అర్ధావుసే గాని నా బిడ్డ పేరు నేను పెట్టుకుంటానని ప్రజలందరూ చూడంగా కన్న బిడ్డని చేతులు పట్టుకొని అందరి చేతులల్లో నా బిడ్డ అపురూపంగా నా బిడ్డ ఏనాడు పెంచుతున్నారు కాబట్టి కన్న బిడ్డ ముఖం చూసి కన్న బిడ్డ తల్లి ఏనాడు పేరు పెడతానని అపురూప సుందరి పేరు కూడా పెట్టినారా అపురూప సుందరాని పేరన్న పెట్టినా బిడ్డను నొడవెంచమన్నారా బిడ్డను ఏనాడు జరిగినావు మరి నా బిడ్డ సుందరి వాళ్ళ కడుపు లోపల పుట్టిన క్షత్రియ రాజుల గర్భం లోపల పుట్టినప్పుడు చండాలు కావద్దు 4 వేదములు 56 అక్షరాలు బాకుసాన బల్లెసాన కత్తి సంపూర్ణ స్వామి నెరవారే చదువురాని మొద్దు సభ లోపల దున్నపోతూ ఉంటారు కొత్తవారి తల్లిదండ్రులు ఏం చేస్తారు నా కొడుకులు మంచిగా బతకాలి నా బిడ్డలు మంచిగా బతకాలి వీని కొంప వాని కొంప ఉంచి కోట్ల సంపాదన పవిత్ర సంపాదన పడుకుంటుందా రోగం వచ్చినా పోతుంది నొప్పి వచ్చినా పోతుంది పీకల దాకా దాగినా పోతుంది ఆడినా పోతుంది తల్లిదండ్రులు గుణవంతులు జ్ఞానవంతులు అయితే కొడుకుల బిడ్డలు చదివించినటువంటి పాలనలు వంచుకోరు చదువును దొంగలు దోసుకపోరు చదువును సచ్చేదాకా మన చదువును అంటుకొని ఉండేది చదువు తప్ప మరొకటి కాదయ్యా ఓ పెద్దలను 10 మంది లోపల పాఠాలు శృంగారం ఒంటిగా భోజనం శృంగారం గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటారు పంతులు చెప్పిన మాట పాటించి వింటారు సార్ చెప్పిన మాట సక్కంగా వింటారు అని ఆడుకునే బిడ్డను అపురూప సుందరి తీసుకుపోయి గురుకులం లోపల ఎప్పటి వరకల్లా ఆడిన జ్ఞానాలు తల్లి పాప నోట్లే భగవన్ నామ స్వరూపురాలు ఇక్కడ పురాణం 4వ నక్షత్రం 1 శతకను లోక వల్ల గురు పాదలకు నమస్కారం అన్నది పలక బల్పని దోషం రాటేనా పలక బల్పని దోషం రాటేనా బిడ్డ పురాణ బిడ్డ పురాణ పడసరలో 50 అక్షరాలు 4 వేదములు 6 శాస్త్రాలు 4 సాధన వల్లభ సాధన
తింటున్నది కన్న తల్లి చేత కవలం అంత అన్నం తింటున్నది ఇంత ఇంత రోమాడి వెళ్ళారా అపూర్వ సుందరి 12 ఏళ్ల బిడ్డ పెరిగింది నా తల్లులారో నాటి ఆడవాళ్లకు పవిత్రమైన పండగ అన్నదమ్ములు అక్క ఎల్లలు విలువని పండగ అది రాకెట్ల పున్నమాట ఓ నాయనా రాకెట్ల పున్నమాట ఓ నాయనా రాఖీ పౌర్ణమి రోజు అటువంటి గురుకులం లోపల విద్యాభ్యాసం చేసేటువంటి అక్క ఎల్లలు నాడు చేతుల్లో రాఖీలు పట్టుకొని